మాడ్వి హిడ్మా 1981 ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లా పువర్తి అనే గ్రామంలో పుట్టారు ఆయన. ఈ సుక్మా జిల్లా అంతా కూడా నక్సల్ ప్రభావితం ఎక్కువగా ఉండే ఏరియా. నక్సల్ కార్యకలాపాలన్నీ కూడా దగ్గర నుంచి చూసిన హిడ్మా ఆయనగానే ఈ నక్సలైట్ లో చేరాలని ఫిక్స్ అయ్యారు. 1996 సమయంలో ఈ హిడ్మా గురువైన భద్రన్న సహాయంతో దళంలోకి చేరారు. చదివింది 5వ తరగతి అయినప్పటికీ కూడా ఈ హిడ్మాకి సుమారుగా 5 భాషలపై పట్టుంది. హిడ్మా దళంలోకి చేరిన కొన్ని రోజులకే పెద్ద క్యాడర్ లీడర్గా ఎదిగాడు. ఈ హిడ్మా చేసిన కొన్ని అతి భయంకరమైన దాడుల గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 2010 దంతెవాడ సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వేపై దాడి చేసి చుట్టుముట్టి దారుణంగా 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పొట్టలు పెట్టుకున్నాడు. 2013 ఇంకొక ఇన్సిడెంట్. ఇది కూడా ఈ దంతెవాడ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ప్రచారం ముగించుకొని వస్తున్న కొంతమంది కాంగ్రెస్ లీడర్పై దాడి చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ లీడర్స్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది మొత్తంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అలానే 2021 బీజాపూర్ ప్రాంతంలో 22 మంది సెక్యూరిటీ సిబ్బందిని అతి దారుణంగా కాల్చి చంపేశాడు ఈ హిడ్మా. 2017 మార్చి 12న సుక్మా జిల్లాలో ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ పనికి సెక్యూరిటీగా వెళ్ళిన సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేశాడు ఈ హిడ్మా. ఈ దాడిలో సుమారుగా 12 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2017 ఏప్రిల్ 24 ఇదే సుక్మా జిల్లాలో గుర్కాపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పనులకు సెక్యూరిటీగా వెళ్ళిన సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేశాడు ఈ హిడ్మా. ఈ దాడిలో సుమారుగా 24 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2018 సుక్మా జిల్లా కాసారం అడవి ప్రాంతంలో ఈ మందు పాత్రలు పేల్చి సుమారుగా 12 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నాడు. టోటల్గా ఈ హిడ్మా హిస్టరీ మొత్తం చూస్తే సుమారుగా 24 కీలక దాడుల్లో ముందున్నాడు ఈ హిడ్మా.